టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్స్ ను బ్రిటన్ కింగ్ చార్లెస్ III కలిశారు. లండన్ లోని సెయింట్ జాన్స్ ప్యాలెస్ లో కెప్టెన్లు గిల్, హార్మోన్ ప్రీత్, కోచ్ గంభీర్, ఇతర ప్లేయర్లు, స్పోర్ట్స్ స్టాఫ్, BCCI అధికారులకు కింగ్ స్వాగతం పలికి వారితో ముచ్చటించారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలకరించారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. తిరుమల తిరుపతిలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం అక్టోబర్ కోటా టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో టికెట్లు రిలీజ్ చేస్తామని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి గదుల కోటాను విడుదల చేస్తామని వెల్లడించింది. 22న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ ఉచిత టికెట్లు రిలీజ్ కానున్నాయి. పాస్పోర్ట్, వీసా లేకుండా ఓ వ్యక్తి విదేశీ ప్రయాణం చేసిన ఘటన పాకిస్తాన్ లో జరిగింది. లాహోర్ నుంచి కరాచీకి వెళ్లాల్సిన మాలిక్ షాజైన్ పొరపాటున సౌదీ అరేబియా విమానం ఎక్కాడు. సౌదీలోని జెడ్డాలో ల్యాండ్ అయ్యాక పాస్పోర్ట్ లేదని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని తిరిగి పంపించారు. ఇలాంటివి పాక్ వాళ్ళకే సాధ్యమని, ఇంత ఈజీగా విదేశాలకు వెళ్లొచ్చా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు కోసం కాళేశ్వరాన్ని బలి చేస్తున్నాడని, బనకచర్లకు అడ్డు రాకుండా ఉండటానికి కాళేశ్వరాన్ని రేవంత్ పండబెడుతున్నాడని మండిపడ్డాడు. వేలాది లారీలతో మంత్రులు, బినామీలు ఇసుక తవ్వుకుంటున్నారని, అందుకే కాళేశ్వరం నీళ్లను వదలడం లేదన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయిన క్యాప్సూల్ నుంచి శుభాంశు క్షేమంగా బయటకు వచ్చారు. నవ్వుతూ అభివాదం చేశారు. మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ క్వారంటైన్ కు తరలిస్తున్నారు. మరోవైపు పీఎం మోదీ శుక్లాకు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. బిలియన్ డ్రీమ్స్ ను ఇన్స్పైర్ చేశారని కొనియాడారు. గగన్యాన్ మిషన్ కు ఇది కీలక ముందడుగని వ్యాఖ్యానించారు. ఇది భారత్ గర్వించదగ్గ క్షణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఉరిశిక్ష వాయిదాతో కేరళ నర్సు నిమిషా ప్రియకు కాస్త ఊరట దక్కిందనుకోవచ్చు. ఈ నిర్ణయంతో బాధిత కుటుంబ సభ్యులతో అధికారులు నిమిషా ఫ్యామిలీని చర్చించేందుకు మరింత సమయం దొరకనుంది. క్షమాభిక్షకు బదులుగా బ్లడ్ మనీ అంటే ఆర్థిక సాయానికి బాధిత కుటుంబం అంగీకారం తెలిపితే ఆమె పూర్తిగా ఉరిశిక్ష నుంచి బయటపడొచ్చు. అటు కేంద్రం నుంచి కూడా సయోధ్యకు మరిన్ని ఛాన్సులు ఉంటాయి. ప్రజల మనిషిగా పవన్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని హరిహర వీరమల్లులో పాత్రను రూపొందించినట్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. సీఎం అయ్యాక కూడా ఎంజీఆర్ సందేశాత్మక చిత్రాలతో నట జీవితాన్ని కొనసాగించారు. ఆ స్ఫూర్తితోనే HHVM లో మాట వినాలి పాట పెట్టాం. ధర్మాన్ని కాపాడేందుకు విల్లు బాణంతో రాముడుగా ఎన్టీఆర్ అద్భుతంగా చిత్రీకరించబడ్డారు. దాని నుంచి స్ఫూర్తి పొందే ఈ మూవీలో విల్లు బాణాన్ని పెట్టాం అని పేర్కొన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపారు. HCU విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన రామచంద్రరావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ఇటీవల బట్టి ప్రశ్నించారు. 2016లో రోహిత్ పై HCU యాజమాన్యం చర్యలు తీసుకునేలా రామచంద్రరావు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడాలనేది తమ ప్రయత్నమని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ కు సీఎం శంకుస్థాపన చేశారు. దేశంలోని 33% వ్యాక్సిన్, 43% బల్క్ డ్రగ్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. కరోనాలో ప్రపంచానికి వ్యాక్సిన్ ను ఎగుమతి చేశాం. ప్రభుత్వాలు మారిన పారిశ్రామిక విధానాలు మారవు. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకనామికీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని ఆయన వెల్లడించారు. సిగాజీ పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సిగాజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి సాయిలు ఇందులో పాల్గొన్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.